హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు మన వీడియోలో మరొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకైతే నేను వచ్చేసాను. అదేంటంటే అద్భుతమైన రుచితో గుమగుమలాడే భీమవరం రాజుగారి కోడి పలావ్ అయితే చేయబోతున్నానండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడు మీరు వండుకున్నప్పుడు సూపర్ అంటే సూపర్గా వస్తుంది. మరి మొదటిసారిగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇన్ని చెప్పినాక ఇంకా లేట్ చేయకుండా ఈ కోడి పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కోడి పలావ్ని వండటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్తో పాటు ఒక బటర్ క్యూబ్ కూడా వేసుకోండి. ఒకవేళ మీకు బటర్ క్యూబ్ లేకపోతే నెయ్యినైనా యూస్ చేసుకోవచ్చు. ఈ బటర్ క్యూబ్ వేయటం వల్ల పలావ్కి అయితే చాలా రుచి వస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత బటర్ క్యూబ్ కరగాలి. ఇప్పుడు బగారకు కావాల్సిన హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. ఇవి మంచిగా సువాసన వచ్చే వరకు ఒక 1 నిమిషం పాటు కలుపుకుంటూ వీటిని వేగనివ్వండి. ఈ విధంగా కలుపుకుంటూ మనం మంచి సువాసన అయితే రావాలన్నమాట. అప్పుడు సూపర్ ఉంటుంది. బాగా సువాసన వస్తుండగా ఇప్పుడు ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేంపుకోవాలండి. ఎర్ర రంగు రావాలి. అప్పుడు మాత్రం పొలావులో చాలా రుచిగా టేస్టీగా గుమగుమలాడిపోతుంది అన్నమాట. పచ్చిమిర్చి ఇప్పుడు వేయొద్దు. ఎప్పుడు వేయాలో నేను వండేటప్పుడు చూపిస్తానండి. ఇగోండి ఇంత మంచి బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్ ముక్కలు రావాలి. ఇప్పుడు ఇలా ఎర్రగా వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు పొడి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. వీటిని మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఒకటండి, నేను ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కోడి పలావ్కి 1/2 కిలో చికెను 1/2 కిలో రైస్కి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అన్నమాట. నిమిషం పాటు అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కొని 1/2 కిలో చికెన్ని ఈ విధంగా నేను వార్చుకొని ఇలా వేసుకోవాలండి. ముక్క సైజు ఇంత పెద్ద పెద్దగా ఉండాలి. పలావ్లోకి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తింటూ ఉంటే. అయితే నేను స్కిన్తో తీసుకున్నాను. మీ ఇష్టం, మీ స్కిన్లెస్ అయినా స్కిన్ తోటైనా మీకు ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా చికెన్ని తీసుకోండి. ముక్కలకి ఉప్పు పట్టడం కోసం, చికెన్లో నుంచి ఎక్కువ నీరు రావడం కోసం కొద్దిగంత ఉప్పు వేసుకొని ఇలా బాగా 2-3 నిమిషాలు కలుపుతూ వీటిని వేయించండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన చికెన్కి పడతాయి అన్నమాట. ఇట్లా చికెన్ బాగా కలుపుకొని మనం ఇప్పుడు 2 నిమిషాలు చికెన్లో నుంచి వాటర్ వచ్చే వరకు మూత వేసుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు మంచిగా ఉడుకుతూ ఉంటే ఈ విధంగా అయితే నీరు వస్తున్నాయి కదండి. ఇప్పుడు టమాటాలు ఒక మీడియం సైజు 2 తీసుకున్నాను. ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా కలుపుకోవాలి. వీటిలో నుంచి ఆ నీరు మంచిగా ఇనికిపోయేలాగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కుక్ చేసుకోండి. మూత వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు అయితే అయిందండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా ఎర్రగా రావాలన్నమాట ముక్కలు. గ్రేవీ అంతా కూడా ఇనికిపోయింది. ఇప్పుడు అరోమా మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుందండి. ఇప్పుడు 2-3 స్పూన్లు పెరుగు వేసుకోండి. వీటిని కూడా కలుపుకోవాలన్నమాట. ఇట్లా
ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కారపొడి అండి, నేనైతే 3-4 స్పూన్లు వేస్తున్నాను. నా స్పైసీనెస్ తగ్గట్టు మీరు తినే స్పైసీని బట్టి మీరు వేసుకోండి. 1 స్పూను వేయించిన జీరా పొడి అండి, 1 స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి వేసుకోండి. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోండి. వీటన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు, ముక్కలు మంచిగా పట్టే వరకు మూత వేసుకొని, మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ ఉంటాయి కదండి, ఇవి వేసుకోవాలి. అయితే మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా వేసుకోండి. అయితే బాస్మతి రైస్ తోటి కాకుండా ఈ రైస్ తోటి మనం ఇంట్లో వండుకునే నార్మల్ రైస్ అయినా కూడా ఈ పలావ్కి చాలా అంటే చాలా రుచి అయితే వస్తుందండి. అందుకని నేను నార్మల్ బియ్యం ఏమైనా ఇంట్లో వాడుకునే తీసేసుకున్నాను అనమాట. రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ కొలత ఎంతో నేను ఇప్పుడు పాతకాలం పద్ధతిలో నాకు అలవాటు అండి, ఆ విధంగానే నేను పెట్టుకుంటాను అనమాట. ఒకసారి అయితే కలుపుకుందాం. పాతకాలం పద్ధతిలో కొలతలాగా నేను చెప్తాను ఇప్పుడు ఎలా రైస్ పెట్టుకోవాలో. సరే, ఇలా కలుపుకొని సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ని. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇట్లా ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా, దీనికి కొద్దిగా ఇంతకు పెట్టుకోండి. అప్పుడు మనకు మంచి పర్ఫెక్ట్ కొలత అయితే వస్తుందన్నమాట. మంచిగా ఉడికిపోతాయి అన్నమాట రైస్. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం ఎప్పుడు వేయాలి అని చెప్తానన్నాను కదా పచ్చిమిర్చి, ఇప్పుడు ఈ స్టేజ్లో వేయండి. సూపర్గా ఉంటుందండి ఇట్లా వేసుకుంటే. ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి. మంచి కలుపుకొని సాల్ట్ సరిపోయలేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్కి అయితే మూత అయితే పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకుందాం. చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది కోడి పలావ్. అద్భుతమైన రుచితో గుమగుమలాడే భీమవరం కోడి పలావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్ తోటి ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. 2 విజిల్స్లోనే ఉడికిపోయాయి. చాలా టేస్టీగా వస్తుందండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఈ రెసిపీ పూర్తిగా చూసినారని అనుకుంటున్నానండి. చూస్తే మాత్రం ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మన స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.